ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మనం విఠల టెంపుల్లో ఉన్నాము. విఠల టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి అదండి. అక్కడ ఎంట్రీ ఎగ్జిట్ రెండు అక్కడే ఉంటుంది. మెయిన్ ఎంట్రన్స్ విఠల టెంపుల్ హంపీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ టెంపుల్. ఇక్కడ కూడా విగ్రహం అనేది ఎటువంటిది ఉండదు. బట్ కాకపోతే హంపీలో హిస్టారికల్ వ్యూ ప్లేసెస్ అన్నీ ఈ విఠల టెంపుల్లో ఉన్నాయి. అందులో మెయిన్ వన్ వచ్చేసి స్టోన్ చారియట్. ఎస్, హంపీ మొత్తానికి మోస్ట్ ఫేమస్ అయినటువంటి స్టోన్ చారియట్ ఈ విఠల టెంపుల్లోనే ఉంది. అక్కడ మనకు మెయిన్గా ఎంట్రన్స్ అది అని చెప్పాను కదా, అక్కడ వచ్చేసి ఎంట్రీ టికెట్స్ అనేవి ఉంటాయి. ఈ టికెట్స్ వచ్చేసి మనం అక్కడ లోటస్ మహల్ ఎలిఫెంట్ స్టేబుల్ దగ్గర టికెట్ తీసుకున్నాం కదా, ఒకటి ఎంట్రన్స్ టికెట్, ఆ టికెట్ దీనికి కూడా ఎలిజిబుల్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి స్టోన్ చారియట్ ఇక్కడ ఉన్నది విఠల టెంపుల్. ఇంకా వచ్చేసి మ్యూజికల్ పిల్లర్స్. ఎస్, మ్యూజికల్ పిల్లర్స్ కూడా ఇందులోనే ఉన్నాయి. లెట్స్ సీ. ఇది వచ్చేసి భజన టెంపుల్ అంటారు. ఈ భజన టెంపుల్ అంటే ఏంటంటే ఏదైనా అకేషన్ మూమెంట్లో, ఏదైనా అకేషన్స్ జరిగినప్పుడు, ఫెస్టివల్ మూమెంట్స్లో శ్రీకృష్ణదేవరాయలు భజన చేసి అంటే నైట్ టైం చేస్తారుగా, అంటే మేలుకోవడం కోసం భజన చేస్తూ అది. ఇంకా అంటే లైక్ మనం ఇప్పుడు ప్రజెంట్ మనం అకేషన్స్ ఎలా చేస్తామో అలా చేసేటటువంటిది ఇది భజన టెంపుల్. సో ఇందులో కూడా మ్యూజికల్ పిల్లర్స్ ఉన్నాయి. అక్కడక్కడ మ్యూజిక్ వస్తుంది, అక్కడక్కడ ప్లే చేస్తే. సో ట్రై చేద్దాం ఒకసారి, మనం చూద్దాము ఎక్కడ ఉన్నాయి మ్యూజిక్ పిల్లర్స్ ఏంటి. సో ఇది ప్రజెంట్ అయితే మామూలుగా లేదు వ్యూస్ అయితే. అసలు అప్పట్లో వీటిని ఎలా తయారు చేశారో వాళ్ళకందరికీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. అసలు పైన చూడండి, కట్టడాలు, గోపురాలు వామ్మో మామూలుగా లేవు. సో ఒకసారి బయటికి లుక్ వేయండి. అసలు చూడు, ఏ ఫ్రెండ్స్తో వచ్చారు అంటే మామూలుగా ఉండదు. అసలు చిల్అవుట్ ఎంజాయ్ మామూలుగా ఉండదు ఫ్రెండ్స్తో వచ్చారంటే. ఈ విఠల టెంపుల్ వ్యూ మొత్తం చూడండి. జస్ట్ నేను ఏది భజన మందిర్లో ఉండి కవర్ చేస్తుంటేనే చూడండి ఎంత బ్యూటిఫుల్ వ్యూ అంటే, మెస్మరైజింగ్ వ్యూ. ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. సో ఒకసారి వచ్చి అందరూ విజిట్ చేసేయండి. ఇది స్టోన్ చారియట్, వన్ ఆఫ్ ది బెస్ట్ వ్యూ అని చెప్పచ్చు. ఒక్క స్టోన్తోనే స్టోన్ చారియట్ని ఒకే సింగిల్ స్టోన్తో రెడీ చేశారు. దీన్ని రాతి రథం అని కూడా అనొచ్చు. మనం కరెన్సీ నోట్స్ మీద చూస్తూ ఉంటాము వీటినే. ఇది ఇండియాలోనే టాప్ మోస్ట్ స్టోన్ చారియట్ అని కూడా చెప్తారు. మామూలుగా లేదు. ఎస్ ఫ్రెండ్స్, విఠల టెంపుల్లో స్టోన్ చారియట్ అక్కడ ఉంది. ఇక స్టోన్ చారియట్ చూసాము మనము. అక్కడ ఎగ్జాక్ట్ అది వచ్చేసి భజన మందిర్. అది స్టోన్ చారియట్కి లెఫ్ట్ సైడ్లోనే మ్యూజికల్ పిల్లర్స్ ఉంటుంది. ఇదే మ్యూజికల్ పిల్లర్స్. దీన్ని ఒకసారి విజిట్ చేద్దాం రండి. మ్యూజికల్ పిల్లర్స్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇది అనమాట మెయిన్ ఎంట్రన్స్. దీనికి 4 సైడ్స్ ఉన్నాయి. ఎటు సైడ్ అయినా ఎంటర్ అవ్వచ్చు. నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అన్నట్టు 4 సైడ్స్ పెట్టారు శ్రీకృష్ణదేవరాయలు దీనికి కూడా. మ్యూజికల్ పిల్లర్స్ అయితే ఇది. దీని లోపల మొత్తం ఇలా ఉంటుంది. అమ్మ బాబోయ్, అసలు ఆ వ్యూ చూడండి ఒకసారి, మామూలుగా లేదు. ఈ వ్యూ కోసమైనా మీరు హంపీకి ఖచ్చితంగా రావాలి, వచ్చి విజిట్ చేయాలి. ఈడ
చిన్నపిల్లలు అయితే ఆ మ్యూజికల్ పిల్లర్స్ని చూసేసి ఆ చిన్నపిల్లలే డ్యాన్స్ చేసేస్తుండ్రు. ఎస్ ఫ్రెండ్స్, మ్యూజికల్ పిల్లర్స్ అని చెప్పాం కదా, ఇవే మ్యూజిక్. మనం ఇన్స్ట్రుమెంట్స్ ఏం అవసరం లేదు, జస్ట్ ఇలా హ్యాండ్స్తో కొడితే చాలు వచ్చేస్తుంది. ఇవి మ్యూజికల్ పిల్లర్స్. ఇలా మొత్తం అంతా ఉంది, ఈ ఏరియా మొత్తం అదే మ్యూజికల్ పిల్లర్స్. అది అక్కడ ఉన్నాయి, మొత్తం ఈ ఏరియా మొత్తం ఎక్కడ చూసినా మ్యూజికల్ పిల్లర్సే. ఒక్క పిల్లర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సేమ్ సీక్వెన్స్గా ఒక్కటే సింబాలిక్గా కింద వరకు సేమ్ ఒకటే. అసలు ఈ సింబల్ చూసారా, ఈ సింబలే మొత్తం కింద నుండి పై వరకు సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఆ ఒక్క సింబలే చాలా బ్యూటిఫుల్గా రెడీ చేశారు దీన్ని. అక్కడ అటు చూడండి, అగైన్ ఏదో సింబల్ రెడీ చేశారు. ప్రతి స్టోన్కి, ప్రతి పిల్లర్కి ఏదో ఒక ప్రత్యేకత పెట్టే ఉన్నారు. ఈ మ్యూజికల్ పిల్లర్స్లోనే కాదు, ఈ విఠల టెంపుల్ అసలు ఈ హంపీలోనే అలా క్రియేట్ చేశారు. మామూలు శ్రీకృష్ణదేవరాయలు అని అంటే ఏమో అనుకుంటాము, మామూలుగా లేదు. ఖచ్చితంగా విజిట్ చూడండి, హిస్టారికల్ ప్లేస్ అండి. మ్యూజికల్ పిల్లర్స్ అయిపోగానే చెప్పాంగా అక్కడ స్టోన్ జారేట్, దానికి ఆపోజిట్లోనే టెంపుల్. బట్ అదైతే చెప్పాంగా ఏదో పడిపోయింది, మొత్తము రెనోవేషన్ చేయిస్తున్నారు. అది అప్పట్లో ఒక రెనోవేషన్ కాదు, ఏదో ఆ పిల్లర్స్ అనేవి పడిపోకుండా జస్ట్ ఐరన్తో అలా పెట్టేశారు, అవి పడిపోకుండా ఉండటానికి. రెనోవేషన్ అయితే కాదు అది. ఇంకా అది వర్కింగ్ అయితే ఎంత మాత్రమో మనకి తెలీదు, అక్కడ అడిగాను చెప్పలేదు వాళ్ళు. ఇక ఇది వచ్చేసి ఇది కూడా ఒక మెయిన్ ఎంట్రన్స్ విఠల టెంపుల్లోకి, బట్ క్లోజ్ చేశారు. దీనికి కూడా ఫోర్ వేస్ ఉన్నాయి మొత్తం, సౌత్, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అన్నట్టు. ఇలా 4 వేస్ పెట్టారు, బట్ కాకపోతే మొత్తం క్లోజ్ చేసి అక్కడ ఒక్కటి మెయిన్ ఎంట్రన్స్ ఒకటి పెట్టారు అంతే. టెంపుల్లోకి ఒకసారి వెళ్దాం మనము. అక్కడ చూడండి పిల్లర్స్, మ్యూజికల్ పిల్లర్స్ ప్లే చేస్తూనే ఉన్నారు. అందరు ఎంజాయ్ చేస్తున్నారు, మీరు కూడా వచ్చి ఎంజాయ్ చేయండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం టెంపుల్లోకి వెళ్దాము ఒకసారి. ఈ మెయిన్ టెంపుల్ అని చెప్పాను కదా, దానికి ఇటు సైడ్ నుండి ఎంట్రన్స్ ఉంది, వెళ్దాం. మనం మొత్తం డార్క్గా ఉంది, అసలు లైటింగ్ అనేది లేదు, పూర్తి డార్క్గా ఉంది, ఫుల్ డార్క్గా. చూద్దాం ఏమవుతుందో. ఎస్ ఉన్నారు, చాలామంది విజిటర్స్ ఉన్నారు. ఎస్ మనమైతే లైటింగ్ వేసుకున్నాం, సెట్ అవుతుంది. ఇది అన్నమాట, లోకల్ గైడ్స్ ఇక్కడ ఉన్నారు. టెంపుల్ ఎంట్రన్స్ వచ్చేసి ఇది. ఎస్ రైట్ నో లోపలికి వెళ్ళనీకి ఇదే మెయిన్ వే, గర్భగుడిలోకి వెళ్ళనీకి మెయిన్ వే ఇది. విజిటర్స్ అందరు వెళ్ళారు, చూద్దాం. ఇటొక్కవి ఇది ఎక్కడో కిందకుంది, ట్రై చేద్దాం ఒకసారి, మనం కూడా వెళ్దాము. ఎస్ మొత్తం డార్క్గా ఉంది. వామ్మో, అసలు ఏంటిది డార్క్గా ఉంది ఏరియా మొత్తం, ఏంటో. అమ్మో మొత్తం డార్క్గా ఉంది, ఏం లేదు. వెయిట్, లైట్ వేసుకుంటే కానీ కనపడదు. గబ్బిలాలు ఉన్నాయండి, అడుస్తున్నాయి కీచ్ కీచ్ అని. లైట్స్ కూడా వేయకూడదంట, లైట్లు వేయకుండానే తిరగాలంట. ఇది యాక్చువల్గా మనము గుళ్ళో ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాం కదా దేవునికి, అలా అంట. ఈ గుళ్ళో అసలు లైటింగ్ అనేది లేదు, డార్క్గా ఉంది, దీనిలోనే ప్రదక్షిణాలు చేయాలంట మనము. వామ్మో ఇదేంటండి ఇలా ఉంది. విజిటింగ్ అయితే బాబోయ్ అద్భుతంగా ఉంది. అందరూ వచ్చి ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇటువంటి అడ్వెంచర్స్ హంపీలోనే ఉన్నాయి, విజిట్ చేయండి ఖచ్చితంగా. విఠల టెంపుల్ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం మనం. ప్రజెంట్ వ్యూ అయితే ఇలా ఉంది, ఫుల్ డార్క్గా ఉంది, అసలు ఏమీ లేదు. ఇక్కడ టెంపుల్లో దేవుడైతే లేరు, బట్ ఏంటో ఉన్నాయి స్టోన్స్ రెండు, వీటికి ప్రదక్షిణాలు చేస్తూ పూజలు చేస్తున్నారు. వీటిని విఠల స్వామి అని అంటారంట. మనమైతే ఎగ్జిట్ అయిపోతాము. అక్కడ 2 స్టోన్స్ ఉన్నాయిగా, అదే విఠల స్వామి టెంపుల్. చెప్పానుగా విఠల టెంపుల్కి మెయిన్ ఎంట్రన్స్ అది క్లోజ్ చేశారు. క్లోజ్ చేసి ఇందాక మనం ఒక వేలో వచ్చాం కదా, అక్కడ అది ఎంట్రీ పెట్టారు.
విఠల టెంపుల్కి గర్భగుడిలోకి ఎంటర్ అవ్వడానికి అది ఎంట్రన్స్ మనకు ఎదురుగా కనిపిస్తుంది. సో మనమైతే విఠల టెంపుల్ అయితే టోటల్గా కంప్లీట్ చేసాము. సో ఖచ్చితంగా విజిట్ చేయండి. అస్సలు లైటింగ్ అనేది లేదు, ఇక్కడ బయటకు వచ్చాక ఉంది, కానీ లోపలికి వెళ్తే విఠల టెంపుల్ అయితే మనం టోటల్గా కవర్ చేసామండి. ఇది విఠల టెంపుల్ అవుట్ సైడ్ ఉన్నటువంటి హిల్ అనమాట. ఇప్పుడైతే నేను విఠల టెంపుల్ 180 degrees వ్యూ ఒకసారి వేస్తాను, ఒక మంచి లుక్ వేసేయండి అలా. ఇది అనమాట 180 degrees వ్యూ. అక్కడ స్టోన్ చారియట్, విఠల టెంపుల్ ఎంట్రన్స్, విఠల టెంపుల్ గర్భగుడి. ఇది మ్యూజికల్ పిల్లర్ లాంటిది. ఇది అండి విఠల టెంపుల్ యొక్క 180 degrees వ్యూ. హంపి బజార్ అండి. చెప్పాను కదా ఇక్కడ బజార్ ఉంటుంది. ఇక్కడ టోటల్ 7 ఏమో ఉన్నాయి బజార్స్ అని చెప్పి, అందులో ఇది ఒకటి బజార్. ఇది ఇక్కడ విఠల టెంపుల్ రానికి ఒక 1 kilometer అవుట్ సైడ్ నుండి ఎటువంటి వెహికల్స్ అలో చేయరు, బ్యాటరీ వెహికల్స్లోనే రావాల్సి ఉంటుంది. సో అదే అనమాట మేము హైడ్ చేసుకున్నాము. ఈచ్ పర్సన్కి 20 rupees వరకు ఛార్జ్ చేస్తారు.